మహిళా లోకానికి ఇది చీకటి రోజు అన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. మహిళా రిజర్వేషన్ క్రెడిట్ మోదీకే దక్కుతుందన్నారు. రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదంటోన్న బీజేపీ ఎంపీ డీకే అరుణతో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది. సో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ బిల్లు వీగిపోవడంపై బీజేపీ మహిళా ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ డీకే అరుణ ఉన్నారు. మేడం, మీరందరూ కూడా చాలా ఆశతో ఎదురు చూస్తారు మహిళలకు రిజర్వేషన్లు వస్తాయని, కానీ బిల్లుకు విపక్షాలు ఏవి సహకరించలేదు. ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఎల్లప్పుడూ చూస్తూనే ఉన్నాం, కొననాలుగతో మాట్లాడుతున్నారు, కానీ కడుపులో మాత్రం ఉద్దేశం లేదు కాంగ్రెస్ పార్టీకి. కేవలం మహిళలపైన వారికి గౌరవం లేదు, మహిళా రిజర్వేషన్ పట్ల కూడా చిత్తశుద్ధి లేదు. గతంలో 2010లో కూడా ఆనాడు సోనియా గాంధీ గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు తీసుకొస్తామని 2010లో పార్లమెంట్లో పెట్టి దాన్ని వారి మిత్రపక్షాలు ఒప్పుకోలేదని పక్కన పడేశారు తీసి. మళ్ళీ 2014 వరకు కూడా అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ బిల్లుని తేవడంలో కానీ దాని విషయంలో సమన్వయం చేసుకోవడం కానీ ఆ బిల్లుని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం కానీ ప్రయత్నం చేయలేదు. 2014లో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు మహిళా రిజర్వేషన్ బిల్లుని తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి లక్ష్యంతో మహిళలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ 2023లో సెప్టెంబర్ 23లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు నారీ శక్తి వందన్ అధినియం అనేటటువంటి బిల్లును పార్లమెంటులో పాస్ చేయించారు. అందరితో మాట్లాడి సమన్వయం చేసుకొని ఆ రోజు ఎందుకు మద్దతు ఇచ్చారు? వీళ్ళంతా ఎన్నికలు ఎమ్మడే ఉన్నాయి కాబట్టి ఈరోజు మద్దతు ఇవ్వకుంటే మేము ఏమైపోతామో, మరి సపోర్ట్ చేయకపోతున్నటువంటి ఒక సమయాన్ని ఉపయోగించుకొని నరేంద్ర మోదీ గారు ఆ రోజు ఆ బిల్లుని తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు ఆ బిల్లుని ఇంప్లిమెంట్ చేయడానికి 2029లోనే ఇంప్లిమెంట్ చేద్దామని 2023లో బిల్లుని పాస్ చేసుకున్నాం, చట్టం చేసుకున్నాం, 29లో ఇంప్లిమెంట్ చేద్దామనేటటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ యొక్క అమెండ్మెంట్ తీసుకొచ్చారు. 131 అమెండ్మెంట్ తీసుకొస్తే దానికి మొత్తం కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, మహిళల పట్ల వాళ్ళ గౌరవం లేదు, మహిళల యొక్క ఆత్మగౌరవం మీద వాళ్ళకి విశ్వాసం లేదు. ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తిగా వ్యతిరేకిస్తూ వాళ్ళు ఈరోజు పార్లమెంటులో వ్యతిరేకించినటువంటి తీరును చూస్తే వాళ్ళు ఏనాటికి కూడా మహిళా రిజర్వేషన్కి వాళ్ళు సానుకూలం కాదు, కేవలం ఓట్ల కోసం అవసరం కోసం మాత్రమే మాట్లాడుతుందనేది స్పష్టమైంది. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్తారని బీజేపీ ఎంపీ డీకే అరుణ అంటున్నారు. ఖచ్చితంగా 2029 లోక్సభ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ను అమల్లోకి తీసుకొచ్చేటువంటి తమ ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్తున్నారు. కెమెరామెన్ పవన్ కుమార్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.